అవునండి, నేను సంతోషంగా పొందుకుంటున్నాను, నాకు అర్థమవుతుంది, నాకు అది కావాలనుకుంటున్నాను, అది నేను అలా ఉండాలనుకుంటున్నాను, ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ మరి వాక్యంలో సత్యాలు గ్రహించి ముందుకు సాగాలనుకుంటున్నాను. అది వాగ్దానమే కావచ్చు, హల్లెలూయా, ఇదిగో దేవాది దేవుడు నీకు ఇచ్చిన వాక్యమే కావచ్చు, సత్యమే కావచ్చు, నీకు ఇచ్చిన దర్శనం అనే విత్తనమే కావచ్చు, అది ఏదైనా నువ్వు నిలబడుతున్నావేమో, అర్థం చేసుకున్నావు, ఇదిగో నిలబడుతున్నావు, ముందుకు సాగుతున్నావు. కానీ నీ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను బట్టి, సర్కమ్స్టాన్సెస్ ని బట్టి నువ్వు కాదండి, నువ్వు ఆటంకం కాదు, నువ్వు అడ్డం కాదు, నువ్వు కరెక్ట్ గానే ఉన్నావు, నువ్వు ముందుకు సాగుతున్నావు. కానీ అక్కడ ఏమవుతుందంటే నీ చుట్టుపక్కల ఉన్న నేల వలన, నీ చుట్టుపక్కల ఉన్న ముళ్ళ పొదల వలన, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకుల వలన నువ్వేమైపోతున్నావు అంటే నిరుత్సాహపడిపోయి ఇది ఇంకా జరగదులే అని చెప్పేసి ఏనా కడిగేస్తున్నావమ్మా. నిజం చెప్పాలంటే నువ్వు మూడో స్టేజ్ దాకా వచ్చావు. కేవలం ఒకటే స్టేజ్ ఉంది. ఏంటి అంటే ఆ మంచి నేల, అంటే నీ హృదయాన్ని ఆ వాటిని బట్టి నువ్వు కలవర పడనీయకుండా, వాటిని బట్టి నువ్వు పట్టించుకోకుండా వాటిని పెరికి వేయడమే మనం చేయాల్సింది. చూసారా, ఒక్కసారి ఆలోచన చేస్తారా ఆ దృశ్యాన్ని మీరు? ఒక్కసారి ఆ పొలంలో నాటబడిన, ఇదిగో ఆ భూమిలో నాటబడిన విత్తనాలు మరి చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు